వెళ్ళిపోయింది. బీజేపీ కంటే ఎన్డీఏకి దూరంగా పోయింది. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న స్థానిక రాష్ట్రంలో మాత్రం ఎల్జేపీ వేరేగా పోటీ చేసింది. అవును, అయినప్పుడు కూడా అవి ప్రిడిక్ట్ చేసుకొని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కూడా అప్పుడు ఎన్డీఏ మనం చాలా డిబేట్ చేసినాం. అప్పుడు 2020లో కూడా ఎన్డీఏ ఎగ్జిట్ పోల్ సీట్లు వచ్చినాయి, ఓడిపోతుందా గెలుస్తుందా, 10 ఏళ్ళు గడిచింది కదా, న్యాచురల్ వ్యతిరేకత ఇవన్నీ మనం లెక్క పెట్టుకున్నాం. బట్ ఇట్స్ ప్రో ఇన్కంబెన్సీ కదా. ప్రో ఇన్కంబెన్సీ ఒకటి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ 56-60 సీట్లు పోటీ చేస్తే ఐ థింక్ వాళ్ళు సింగిల్ డిజిట్ నుంచి 10 స్థానాలకు పోతున్నట్టుగా ఉంది. 10-15 స్థానాల కంటే ఎక్కువ లేదు. పార్టీ అన్నారు, అది ఆల్మోస్ట్ వ్యానిష్ అయిపోయింది. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సి అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎస్ఐఆర్ విషయంలో దేశం మొత్తం మీద కూడా బీహార్ లో జరిగింది. ఈ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే నా ఓటు తీసేస్తే, మా కుటుంబంలో 2 ఓట్లు తీసేస్తే మేము ఫీల్ అవుతాం, మీరైనా నేనైనా ఫీల్ అవుతాం. ఎవరు ఫీల్ ఎందుకు కాలేదంటే ఎవరి ఓట్లు పోలేదు, అక్కడ ఉన్న వాళ్ళ నిజమైన ఓట్లు ఎవరికి పోలేదు, దొంగ ఓట్లు పోయినాయి. దొంగ ఓట్లు పోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలిచింది, లేదా ఓటు చోరీ వల్ల గెలిచింది. ప్రజలను అగౌరవపరచడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఈ అగౌరవ అంటే ప్రజలు ఓటేస్తే చోరీ గెలిచినట్టు. ఇప్పుడు అదే కనుక కరెక్ట్ అయితే మరి ఇప్పుడు జూబ్లీస్ జరుగుతుంది ఏంది, మరి అది ఓటు చోరీ అందామా? అంటే ఓటు చోరీ జూబ్లీస్ లో బీజేపీకి తక్కువ ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు కనపడుతున్న సీన్ కూడా. మరి ఓటు చోరీ అందామా? ఇక్కడ ఎవరు ఓటు చోరీ చేసినట్టు ఇక్కడ. అందుకోసం ప్రజలు వేసేటువంటి ఓట్లను మనం గౌరవించాలి. ఈ దేశంలో 77లో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ప్రజలు ఒక స్పందన వచ్చింది. ఈవెన్ 403 సీట్లు వేసిన రాజీవ్ గాంధీకి 289లో ఒక స్పందన వచ్చి వ్యతిరేక ఓట్లు పడ్డాయి. కాబట్టి ఒక పార్టీకి ఎందుకు వేస్తారు, ఒక పార్టీకి ఎందుకు వేయాలనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి, దానికి తగ్గట్టుగా పనిచేయాలి. తప్పిస్తే ఓటు చోరీ పేరు మీద లేకపోతే ఈవీఎంల పేరు మీద, అరే ఈవీఎంలు తెలంగాణలో కాంగ్రెస్ ఎట్ట గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్ట గెలిచింది, ఈవీఎంలే తప్ప